ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నొప్పి ఇప్పుడు తెలిసినట్టు ఉందండి. ఈస్ ఫీలింగ్ ద పెయిన్ అన్నమాట. ఇప్పుడు అసలు 5 సంవత్సరాలు ఆయన ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా వైసీపీకి తయారయ్యి, వైసీపీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ పరిస్థితికి మూల కారణం అతనేనండి. చాలా ఎరగెంట్గా, చాలా అసలు క్యాబినెట్ కానీ డెమోక్రటిక్ ప్రాసెస్ అండి, ప్రజాస్వామ్య పద్ధతుల మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఏమీ లేదు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునే వాళ్ళు, ప్రతిదీ ఈయన మీడియాతో మాట్లాడేవాళ్ళు, అన్ని ఈయన చేసేవాళ్ళు. అసలు దెర్ ఇస్ నో ప్రాసెస్. ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ తాలూకా ఒపీనియన్ తీసుకోవడం కానీ ఏమీ లేదనమాట. ఒక ఇప్పుడు పూర్వం చరిత్రలో కూడా ఉన్నాయి, జుంతా అని ఒక 4-5 ఉంటారు, వాళ్ళు కలిపి చేయడం. అది ఇప్పుడు డెమోక్రసీలో ఉండేది కాదు. బట్ మనం ప్రజల వల్ల ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రభుత్వం. ఆ దాని మీద పూర్తిగా పక్కన పెట్టి ఆయనేమో అంటే చరిత్ర మళ్ళా ఒకసారి మేము రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ పార్టీ ఎంపీ, ఆయనకి చేసిన పనులండి అంత క్రూరంగా హింసించారండి. కాళ్ళు కొట్టి, ఇది కొట్టి, దాన్నేమో తీసుకొచ్చి మళ్ళా ఏమో వీడియోలో ముఖ్యమంత్రి గారికి చూపించి, అప్పటి ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారు చూపించడం, ఇలాగే తీసుకుంటే ఒక డాక్టర్ గారు, దళిత వర్గానికి చెందిన డాక్టర్, ఆయన ప్రశ్నించాడని ఆయన్ని సైకలాజికల్ గా ఆయనకి ఎదుర్చుండదు అని చెప్పి ఆయనకి నడి రోడ్డు మీద చనిపోయే పరిస్థితి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని చెప్పమంటారు? ఇవాళ నందిగామ సురేష్ చట్టం దాని పని చేసుకెళ్తుంది. మనం చేసే తప్పుల్ని మనం ఎవరు పట్టించుకోరు, వదిలేసుకుంటారంటే అది సజ్జల రామకృష్ణ గారి రెడ్డికి అది తెలియదేమో. చేసే పనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందండి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ చేస్తే దాన్ని అనుభవించాలి, దాన్ని కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద టైం ఫర్ రియలైజేషన్. రియలైజేషన్ అనేది ఈ కూటమికి కాదండి, ఎన్డీఏ కూటమికి కాదు. రియలైజేషన్ రావాల్సింది వైసీపీకి. ఇప్పటికైనా రియలైజేషన్ రావాలి. నేను ఇందాక చెప్తా ఉన్నాను, మీరు ఎంతమందినండి, ఎక్కడి నుంచి మా నాయకులు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని, కొల్లు రవీంద్ర ఒక బీసీ నాయకుడు, దేవినేని ఉమా గారు, అచ్చెన్నాయుడు గారు, ఇలాగ ఎంతమందిని మీరు జైల్లో పెట్టలేదండి? వీళ్ళందరి మీద మీరేమైనా ప్రూవ్ చేయగలిగారా? అన్ని ఫాల్స్ కేసులు, ఫేక్ కేసులు, ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అంచేత ఇలా తీసుకెళ్తే ఎంతో మంది ఇప్పుడుంది కాదంబరి జక్వాని అని, ఎవరి కోసం అండి మీరు తెచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి అన్ని చేశారు? ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందండి. సారీ, ఐ టేక్ బ్యాక్. ఐఏఎస్లు ఇప్పటి వరకు లేదు, బట్ ఐపీఎస్లు అయితే ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు కూడా ఫేస్ చేస్తా ఉన్నారు. మీ తాలూకా చెత్త ఇది తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇవాళ దేశంలోనే సివిల్ సర్వీసెస్ అంటే ఒక గౌరవం, రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటిది వాళ్ళు కూడా ఇవాళ మీ వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ఆల్. ఇప్పటికైనా సజ్జల గారికి కానీ వైసీపీ నాయకులకైనా ఆ రియలైజేషన్ రావాలి. ఆ రియలైజేషన్ రాకుండా ఇప్పటికి కూడా బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? పులి పంజా వేసినటువంటి డెమోక్రసీలో ఆ మాట వాడొచ్చండి. ప్రజాస్వామ్యంలో నేను ఇవాళ అడుగుతా ఉన్నా సజ్జల గారికి, ఇప్పటికీ కూడా నేర్చుకోరా? భాష నేర్చుకోరా? ఇదేంటండి, కన్ను చేతికి చెయ్యి, ఇదేదో ఉంటుంది, ఒకప్పుడు ఉంటుంది, టూత్ ఫర్ టూత్, నెయిల్ ఫర్ నెయిల్, ఇలాగాని ఐ ఫర్ ఐ. ఇదేనా? ఇది మాట్లాడతారా సజ్జల గారు? మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు మీరు తర్వాత మేనేజ్ చేయడం ఏంటండి? న్యాయం మీ దగ్గర లేనప్పుడు, ప్రభుత్వం దగ్గర న్యాయం లేనప్పుడు కోర్టులకు వెళ్తారు. మేము చేసింది కోర్టుల ద్వారా మేము ఫైట్ చేసాం, మీలాగా ఇలా మాట్లాడలేదు, కోర్టుల ద్వారా ఫైట్ చేసాం. అంచేత మీరు కోర్టుకు వెళ్ళండి ఎక్కడైనా అయితే, అంతేగాని మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఏదో మీరు ప్రూవ్ చేయగలరా? ఎలిగేషన్ చేయటం కాదండి, ఎలిగేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్. ఎలిగేషన్ కూడా ఎప్పుడు ఎవిడెన్స్ ఉండాలి. మీరేదో ఇవాళ ఆయన ఫోన్ చేస్తారు, తీయండి, ట్రాక్ చేయండి, ఫోన్ కాల్ ట్రాక్ చేయండి, ఫోన్ కాల్ ఉంటే చెప్పండి, అప్పుడు మాట్లాడండి. అదేది లేకుండా ఇవాళ ఇంకా చాలా ఉంది. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఒకప్పుడు మీ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? తప్పులు చేశాము, ఆ ప్రభుత్వం వల్ల మేము తప్పులు చేశాము, మమ్మల్ని దయించి మా మీద కేసులు విత్డ్రా చేసుకోండి, మేము ఎప్పుడు రాజకీయాల్లో ఉంటాం, అలాంటి పోస్టులు కూడా పెట్టమని అంటా ఉన్నారు.
చాలా మంది లీడర్స్ ఈవేళ ఎందుకు వైసీపీని విడుతున్నారు? చాలా మంది లీడర్స్ ఈవేళ విడిపోయారు, సిట్టింగ్ ఎంపీలు కూడా విడిపోయారు. ఎందుకు ఇవన్నీ జరిగినాయి? మీ నియంత్రణతో పోకడం, రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా కనీసం పనిచేసే విధంగా కాకుండా చేశారు. ఇవన్నీ చేయటం వల్ల ఈవేళ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. మేము ఇవాళ మా కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా సిస్టమేటిక్ గా ఉంది. సిస్టమేటిక్ గా ఎవిడెన్స్ అన్ని ఉన్న తర్వాతనే ఏదైనా చేస్తా ఉన్నారు. కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పుడు కేసులు పెట్టేసి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి రాత్రికి రాత్రి అరెస్టులు చేసేసి ఎక్కడికెక్కడికో పట్టుకెళ్ళిపోయి దాచేసి కొట్టి తన్ని అసలు 5 ఏళ్ళలో మీరు ఎప్పుడైనా డెవలప్మెంట్ గురించి కానీ వెల్ఫేర్ గురించి కానీ ఆలోచించారండి? డెవలప్మెంట్ అలాగే ఉండిపోయింది. 3 రాజధానులు లేవు, అమరావతి లేదు, పోలవరం లేదు, ఇరిగేషన్ లేదు, ఏ రైతులు ఇది లేదు, ఇవేమీ లేవు. ఎప్పుడు కూడా వాళ్ళు తెలుగుదేశాన్ని లేకుండా చేయాలని జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయటం, మా నాయకుల గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయటం, అసెంబ్లీలో కూడా మాట్లాడటం, ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు కాబట్టి అంత గట్టిగా ఇచ్చారండి. అంత గట్టిగా ఇవాళ మ్యాండేట్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా పబ్లిక్ లో జరిగినవి మనం చూసాం. జగదీష్ గారు ఇవాళ ఆయన ఒక మాట చెప్పారు, ఆ నందిగామ సురేష్కి కనీసము వాటర్ బాటిల్ తీసుకుంటాము అని చెప్పంటే కూడా అనుమతి ఇవ్వట్లేదు, అక్కడ జైల్లో ఉన్న నీళ్ళే తాగాలని చెప్పేసి కండిషన్స్ పెడుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు కోర్టు ప్రతి బెయిల్ అరెస్ట్ చేసినప్పుడు కూడా రిమాండ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఏమేం ప్రొవైడ్ చేయాలి, ఏడ్ చేయాలన్నది కోర్టు ఇది ఉంటుందండి, మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. అందులో ఏమీ లేదు. ఆ మాన్యువల్ ప్రకారం లేకపోతే నేను అదే అడుగుతున్నాను, ఆ మాన్యువల్ ప్రకారం లేకపోతే ఏదైనా మాట్లాడాలనేటప్పుడు ఇక్కడ ప్రతిదీ కూడా సార్ రాజ్యాంగం నుంచి వచ్చినవి ఇవన్నీ కూడాను ప్రతిదీ కూడా వెరీ క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి సార్. ఏ ఆఫీసర్ ఏం చేయాలి, న్యాయస్థానంలో ఏం చేయాలి, జైలు సూపరింటెండెంట్ కూడా ఒక మాన్యువల్ ఉంటుందండి. ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోవాలండి. తీసుకోకపోతే చెప్పాలండి ఖచ్చితంగా. మేము అదే అంటున్నాం, రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తా ఉన్నాయి బాగా. ఖచ్చితంగా ఏదైనా ఎక్సెసివ్ గా ఎవరైనా బిహేవ్ చేస్తే ఎవిడెన్స్ తో మీరు పిక్ చేయండి. ఇమ్మీడియట్ గా హైకోర్టుకి వెళ్తే వస్తుంది కదా. ఇమ్మీడియట్ గా చాలా మంది తెచ్చుకుంటున్నారు కదా, దానికి మేము ఎప్పుడు కాదని లేదు కదా. ఆ విధంగా మాట్లాడాలి. సజ్జల గారికి కూడా నేను అదే, ఇప్పుడు ఆయన అంత పెద్ద రోల్ ఆ రోజు పోషించినప్పుడు ఇవాళ మళ్ళా మేము పంజా విసురుతాము, ఎవరిని భయపెడతారండి? పులి పంజా వస్తుంది, పులి పంజా వస్తుంది. అసలు ఆ పులికి ఇప్పుడు గోళ్లు లేవు, పంజా విసిరే శక్తి కూడా లేదు, అది తెలియదు ఇంకన్నో. చేత ఇవాళ ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ పోతా ఉంది. మీరు ఏ విధంగా రీబిల్డ్ చేసుకోవాలా, ఏ విధంగా ఇచ్చేయాలా, మీరు చేసిన పాపాలకి ఇవాళ చాలా మంది జైలు శిక్షణ ఇస్తా ఉన్నారు. అంచేత మీరు ఒకసారి రియలైజేషన్ చేసుకొని వాళ్ళందరినీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి లీగల్ గా. నేను అనేది ఏంటంటే లీగల్ గానండి, మన వ్యవస్థలు ఉన్నాయండి, మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి, స్వేచ్ఛ ఉందండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్ని ఉన్నాయండి, స్వేచ్ఛగా బతకడానికి హక్కులు ఉన్నాయండి ప్రతి. అంచేత అవి మీరు వాటిని తీసుకొని రండి, వాటిని తీసుకొని వచ్చి ఫైట్ చేయండి. ఫైట్ చేసినప్పుడు ఖచ్చితంగా నిజంగా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ గా కానీ ఎక్సెసివ్ గా కానీ గవర్నమెంట్ బిహేవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయండి, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రతి వ్యవస్థ కూడా ఎక్సెసివ్ గా చెక్ చేస్తే దాన్ని పనిచేస్తే దాన్ని చెక్ చేసి బ్యాలెన్స్ చేసే వ్యవస్థలే మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ మూడింటిని చెక్ చేసుకుంటే ఒకదాని మీద ఒకటి. అంచేత ఈ చెక్స్ బ్యాలెన్సెస్ ఇవన్నీ పెట్టారు. మనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పెట్టలేదు, మన రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని ఇవాళ దీనిగా ఉంది. అంచేత ఈ వ్యవస్థల్ని ఎక్స్ప్లోర్ చేయమనండి, ఫైట్ చేయమనండి. ఎక్కడైనా తప్పు జరిగితే ఖచ్చితంగా అప్రిషియేట్ ఇట్. అంతేగాని ఈ విధంగా మళ్ళీ ఇంకా బ్లాక్ మెయిల్ చేసి ఇంకా కూడా ఈ కూటమినో లేకపోతే ఇవాళ మా లీడర్స్ ను భయపెట్టాలని పులి పంజా విసురుతుంది, సింహం సింగిల్ గా వస్తుంది, అప్పుడల్లా సింహం సింగిల్ గా వస్తుంది అన్న. సింహం సింగిల్ గా వచ్చి ఏమైంది ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు పులి పంజా విసురుతుందన్న. ఇప్పుడు పులి పంజా విసిరితే పులికి అసలు శక్తే లేదు, గోళ్లే లేవు, ఇంకేం పంజా విసురుతారు. రైట్ సార్.